ప్రైజ్ కలడండి. గురుపుడి శివాంజలి వాయిస్ కు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న ఈ ఛానల్ వీక్షించిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం. మరి బైబిల్ నుంచి అనేకమైన సత్యమైన మాటలు తెలుసుకుంటున్నాం కదా. బైబిల్ స్టడీ ప్రోగ్రామ్ లో భాగంగా మన బైబిల్ నుంచి ఈ రోజు వరకు మరి 5 అధ్యాయాలు ధ్యానం చేసుకోవడం జరిగింది. ఈ రోజున 6వ అధ్యాయం ధ్యానం చేసుకోవడానికి మరి కొన్ని వచనాలు చదువుకుందాం. అంతకన్నా ముందుగా మనం లెమేకు అన్న వ్యక్తి నోవాహు అనే తన కుమారుని ద్వారా ఈ ప్రజలకు ఒక నెమ్మది అనేది కలుగుతుంది అనే ఒక నిరీక్షణ కలిగి మరణించారనే సత్యాలు మనం తెలుసుకోవడం జరిగింది. అంతేకాదు హానోకు, మెతుషెల, లెమెకు వీరు 7వ తరం వారుగా ఏడవ తరం వారు అంటే దేవుని స్తుతించేవారు, ఆరాధించేవారు, సత్యదేవుడు ఎవరో తెలుసుకున్నవారు, దేవుని ప్రజలుగా ఉన్నారనే సత్యాలన్నీ కూడా తెలుసుకున్నారు. అంటే వీరిని దేవుని కుమారులు అని కూడా అనవచ్చు. అంటే ఎవరైతే దేవుని యొక్క చిత్తాన్ని చేస్తున్నారో, నిజ దేవుని కలిగి ఉన్నారో, ఆ నిజ దేవుని యొక్క చిత్త ప్రకారం నడుస్తున్నారో, వారు దేవునికి ఇష్టలుగా ఉండి జీవిస్తున్నారో వారు దేవుని కుమారులు అనే సత్యాన్ని మనం గుర్తుంచుకోవాలి. వీరందరి గురించి మనం మరి తెలుసుకోవడం జరిగింది. ఈ రోజున కొన్ని వచనాలు ధ్యానించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని ప్రార్థన. యేసయ్య గొప్ప దేవుడానికి వందనాలు. శ్రేష్టమైన జ్ఞానంతో మీరు మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మనం సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆదికాండం 6వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకొనిది. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు. ఆయనను వారి దినములు 120 ఏండ్లగునెను. ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీద ఉండిరి, తర్వాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి జల ప్రళయం అనేది వస్తుందనే దేవుని హెచ్చరిక, దేవుని ఉగ్రత అనేది రాబోతుంది. దేవుని ప్రజలు మరి దేవునికి మెతుషెల ద్వారా మరి మరణం ద్వారా గొప్ప తీర్పు అనే సత్యాలు తెలుసుకున్నప్పుడు మరి దేవుని ప్రజలకు మరి ఈ బిడ్డ బ్రతుకున్నంత వరకు మాత్రమే సమయం ఉంది, తర్వాత సమయం లేదనే సత్యాలు మనం తెలుసుకున్నాం కదా. అంటే జల ప్రళయం అనేది రాబోతుంది. మరి దేవుని ప్రజలన్న వారు మారు మనసు పొందాలి, లేకపోతే సత్యదేవుడు ఎవరో తెలుసుకోవాలనే సత్యాలు బోధించడంలో భాగంగా చూస్తే అంటే అసలు ఈ జల ప్రళయం రావడానికి గల కారణం అంటే దేవుని ఉగ్రత రావడానికి గల కారణం ఏంటి, అసలు ఎందుకు వచ్చింది, మరి ఈ యొక్క ఉగ్రత రావడానికన్నా ముందుగా అసలు భూమి మీద ప్రజలందరూ కూడా ఎలా విస్తరించారనే సత్యాలు ఈ ఆదికాండం 6వ అధ్యాయంలో తెలుసుకోవడం జరుగుతుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఎలా విస్తరించారు అంటే నరులు భూమి మీద విస్తరింపని ఆరంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరూ తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకునేది. దేవునికి స్తోత్రం. ఇక్కడ నరుని కుమార్తెలు దేవుని కుమారులు అంటే వీరు మానవులకు జన్మించిన వారే. దేవుని కుమారులు అంటే ఇక్కడ దేవదూతలు కాదండి, దేవదూతలు అన్నవారు మరి పెండ్లి చేసుకుని పెండ్లికి ఇయ్యబడరని మత్తయి సువార్త 22వ అధ్యాయం 30వ వచనం చక్కగా చదువుకుంటే వారు పునరుత్థానమందు పెండ్లికి ఇయ్యబడరు, పెండ్లి చేసుకున్నారు. పరలోకమందు దూతల వలె ఉంటారన్న సత్యాన్ని ప్రకారం చూసుకుంటే దేవదూతలు వివాహాలు చేసుకునే అవకాశం లేదు. అంటే ఇక్కడ దేవుని కుమారులు అంటే మరి వారు కూడా నరులకు జన్మించిన వారే, కాకపోతే దేవునికి ఇష్టలుగా ఉన్నవారు, దేవుని చిత్తంలో ఉన్నవారు, దేవుని నామమున ప్రార్థించేవారు, స్తుతించేవారు, ఆరాధించేవారు, దేవునికి ఇష్టలుగా కొనసాగింపబడేవారు, దేవునికి ఇష్టలుగా ఉండే ఆయనతో కొనుకోబడిన వారు అనేక మంది ప్రజలు ఉన్నారు కదా. వారి గురించి తెలుసుకున్నాం కదా. వారినే దేవుని యొక్క కుమారులు అంటారండి. దేవునికి స్తోత్రం. ఎవరైతే నిజ దేవుని కలిగి ఉన్నారో వారు దేవుని కుమారులు. మరి అటువంటి వారు కూడా మరి ఏం చేశారండి, ఇక్కడ అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుందన్న రీతిగా మరి వివాహాలు అనేవి దేవుని చిత్తంలో ఉన్న వ్యక్తులను వివాహాలు చేసుకోవాలి కానీ ఈ లోకానుసారమైన అందాన్ని చూసి, ఆస్తైశ్వర్యాలను చూసి, లేకపోతే కట్న కానుకలను చూసి, వస్తు వాహనాలను చూసి, మరి ఇంకేదో చూసి వివాహాలు చేసుకోవడం దేవుని చిత్తము కాదు. గాని ఒకవేళ ఈ రీతిగా వివాహాలు చేసుకుంటే మరి నిజంగా వివాహాలు అనేవి ఆస్తైశ్వర్యాలు ఉన్నంత కాలం, లేకపోతే వస్తు వాహనాలు ఉన్నంత కాలం, లేకపోతే ఆరోగ్యం ఉన్నంత కాలం, లేకపోతే ఆ అందం ఉన్నంత కాలమే వారి మీద ప్రేమ కలిగి ఉంటారు. వారి ఆ యొక్క ఆస్తైశ్వర్యాలు కానీ, లేకపోతే ఆ ఆరోగ్యం కానీ, లేకపోతే ఏదైనా పరిస్థితులు మరి
ఆ పరిస్థితిలో ఒక ఇబ్బందికరమైన సిచ్యుయేషన్స్ ఏవైనా మరి ఒంట్లో బాగానప్పుడో, లేకపోతే ఉన్నవి పోగొట్టుకున్నప్పుడో, ఆ సిచ్యుయేషన్ లో కుటుంబాల్లో ఉన్న భార్యాభర్తల మధ్య విభేదాలు ఏర్పడి కుటుంబాలు విచ్ఛిన్నమైపోయి, నీ వలనే ఈ ఆస్తి అంతా పోయింది, లేకపోతే నీవు ఆ ఆస్తి తీసుకురాలేదు, లేకపోతే ఇలాంటి మాటలన్నీ కూడా కట్న కానుకలు ఇవ్వలేదని, లేకపోతే కట్న కానుకలు ఇచ్చినవి సరిపోలేదని, లేకపోతే అంటే ఈ రోజున ఈ లోకానుసారమైనటువంటి ఈ ఆస్తి ఐశ్వర్యాల్ని, అందచందాలని, లేకపోతే ఈ యొక్క డబ్బు, పలకబడి, హోదా వీటిని చూసి చేసుకుంటే అవి ఉన్నంత కాలం మాత్రమే ఆ ప్రేమ ఉంటుంది. ఎప్పుడైతే అవి దూరం అవుతాయో, లేకపోతే అవి కరిగిపోతాయో, లేకపోతే అవి లేకుండా పోతాయో, ఆ ప్రేమ అనేది వారి మధ్యలో లేకుండా ఇవి లేవు, అవి లేవు అని చెప్పి సాధించడం, లేకపోతే కుటుంబాలలో మరి వాటిని బట్టి విచ్ఛిన్నం. ఈ రోజున అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. వీరు నరుని కుమార్తెలు చక్కని వారని వివాహం చేసుకున్నారంటారు. మరి అసలు వివాహం చేసుకోవాల్సిన రీతి ఏంటి? లోకానుసారంగా ఉన్న వాటిని చూసి వివాహం చేసుకోవడం దేవుని యొక్క చిత్తము కాదు గాని, అందాన్ని చూసి చేసుకున్న అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుందన్న సత్యం ప్రకారంగా మరి జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును. గుణవంతురాలైన భార్య దొరికిట అరుదు, అది ముత్యముల కంటే శ్రేష్టమైనది అన్న సత్యాలన్నీ కూడా మనం తెలుసుకున్న వారమైతే ఈ రోజున ఇటు స్త్రీ అయినా పురుషుడైనా గుణవంతుడు, జ్ఞానవంతుడు, బుద్ధిమంతుడు అయిన స్త్రీలను, పురుషులను వివాహాలు చేసుకోవడం దేవుని చిత్తము గాని, అలాగే విశ్వాసిని చేసుకోవడం అంటే దేవుని ప్రజలనే వివాహం చేసుకోవాలి గాని, దేవుని ప్రజలు, దేవుని కుమారులయ్యుండి వీరు మరి లోకానుసారముగా బ్రతికే ఆలోచన కలిగిన వారిని వివాహం చేసుకోవడం, లోకానుసారమైన వాటిని ఆశించి ఆకర్షించి వివాహం చేసుకోవడం దేవుని యొక్క చిత్తము కాదని ఈ రోజున దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నారు. అంటే ఇవి ఉన్నంత కాలం మాత్రమే ఆ ప్రేమ ఉంటుంది. ఒకవేళ ఇవి లేని సమయంలో వారి మధ్య విభేదాలు మరి వచ్చినప్పుడు ఆ కుటుంబాలు విచ్ఛిన్నమైపోయే స్థితి కలుగుతుంది. కాబట్టి ఈ రోజున ఒకవేళ దేవుని చిత్తంలో వివాహం చేసుకుంటే ఏదైనా సమస్య వచ్చినా, ఏదైనా ఇరుకొచ్చినా, ఏదైనా శ్రమ వచ్చినా ఆ పరిస్థితిలో దేవుని యొక్క కృప మనకు ఉంటుంది. కాబట్టి దేవుని సహాయం ద్వారా ఆ కుటుంబం విచ్ఛిన్నం కాకుండా, అంటే నీవు ఈ రోజున ఆస్తైశ్వర్యాలు కాకుండా, అందచందాలని కాకుండా దేవుని చిత్తంలో ఉన్న వ్యక్తుల్ని, దేవుని స్తుతించేవారు, ఆరాధించేవారు, దేవుని ప్రజలై ఉన్నారు. ఈ రోజున మేము దేవుని బిడ్డలం, దేవుని కుమారులం అంటే ఎవరైతే సత్యదేవుని ఎరిగి ఉంటారో వారు మాత్రమే దేవుని కుమారులండి. క్రిస్టియన్స్ అంటూ ఉంటారు. క్రిస్టియన్స్ అంటే ఏంటంటే మా తాత క్రిస్టియన్, మా మామ క్రిస్టియన్, మా నాయనమ్మ క్రిస్టియన్ అని చెప్పుకుంటే అవకాశం లేదు. కానీ ఎవరైతే క్రీస్తుని అంగీకరిస్తారో వారు మాత్రమే క్రైస్తవులు అన్నట్లుగా, ఎవరైతే సత్యదేవుని ఎరిగి ఉంటారో ఆ వారు మాత్రమే మరి నిజమైన దేవుని కుమారులుగా ఉంటారండి. వారు సహితము ఇలా వివాహాలు చేసుకోవడం దేవుని చిత్తము కాదు. కానీ ఇటువంటి వారు అంటే దేవుని చిత్తంలో ఉన్న వ్యక్తులను వివాహం చేసుకుంటే దేవుని కృప ఉంటది. ఒకవేళ ఆ కుటుంబాలు విచ్ఛిన్నమైపోతూ ఉంటే, ఒకవేళ వారి మధ్య మనస్పర్ధలే కానీ, లేకపోతే అభిప్రాయ భేదాలే వచ్చినప్పుడు చక్కగా చర్చించుకొని, ప్రార్థించుకొని, వాక్యానుసారంగా నడుచుకుంటూ కుటుంబ జీవితాన్ని కట్టుకునే అవకాశాలు దేవుని ప్రజలుగా ఉన్నవారిని చేసుకుంటే అవకాశం ఉంటుంది. ఒకవేళ విశ్వాసం చేసుకుంటే మరి అసలు ఈ రోజున ఏ కార్యమైనా చేయాలనుకున్నా, లేకపోతే మనం ఏదైనా కార్యాన్ని తలపెట్టాలనుకున్నా, ఇద్దరు కూడా విశ్వాసులు అంటే దేవుని ప్రజలనే వివాహం చేసుకోవడం దేవుని చిత్తం. అన్యులు వివాహం చేసుకోవడం దేవుని చిత్తము కాదు. సొలొమోను అంతటి మహారాజునే మరి ఆ యొక్క ప్రజలు మరి వారి భార్యలు ఉత్పత్తులు అన్నవారు మరి బయలు దేవతలకి ధూపం వేయడానికి ఆయన మనస్సు త్రిప్పివేసినట్లుగా మరి ప్రసంగి గ్రంథాలు, సామెతల గ్రంథాలు, ఈ యొక్క గ్రంథాలు మనం చదువుకున్నప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే వారందరూ కూడా ఆయన అన్యులను వివాహం చేసుకుని ఆ బయలు దేవతల వైపు త్రిప్పినప్పుడు మరి ఆయన సమస్తము కూడా వ్యర్థమే, ఈ లోకంలో నేను ప్రతి దానిని కూడా నేను అనుభవించాను, కానీ దేవుని కంటే ఏది కూడా శ్రేష్టమైనది ఏది లేదు, అవన్నీ కూడా నాకు వ్యర్థమైన ప్రసంగి గ్రంథం ద్వారా ఆయన అనుభవించిన ప్రతి పరిస్థితిని, ఆయన అనుభవించిన ప్రతి స్థితిని కూడా ఆయన వర్ణించడం జరిగింది. అంటే ఈ రోజున అన్యులు వివాహం చేసుకోవడం అంటే దేవుని బిడ్డలు కాని వారిని వివాహం చేసుకోవడం దేవుని చిత్తము కాదు. విశ్వాసనే చేసుకోవాలి. దేవుని ప్రజలనే చేసుకోవాలి. అంటే ఈ రోజున ఆ రీతిగా వివాహం చేసుకోవాలి. అంతేకాదు దేవుని కుమారులు, దేవుని యొక్క కుమార్తెలనే వివాహం చేసుకోవాలి. అంటే దేవుని చిత్తంలో ఉన్న వ్యక్తులనే వివాహం చేసుకోవాలి. దేవుని
దేవుని చిత్తంలో ఉన్న వ్యక్తుల మధ్య ఏదైనా మనస్పర్ధలు వచ్చినా, ఏదైనా విభిన్న అభిప్రాయాలు వచ్చినా ఒకరికొకరు మాట్లాడుకొని చర్చించుకొని ప్రార్థన ద్వారా ఆ వాక్యం ద్వారా కుటుంబాలను సరిచేసుకొని ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలనే వివాహం చేసుకోవాలి గాని అన్యులు చేసుకోవడమో లేకపోతే మరొకరిని ఈ లోకానుసారంగా బ్రతికే వ్యసనాలతో కూడిన జీవితాన్ని జీవించే వారిని చేసుకోవడం దేవుని చిత్తము కాదు. ఈ రోజున ఒక త్రాగుబోతునో, ఒక తిరుగుబోతునో, లేకపోతే ఏ వ్యసనాలతో కూడిన జీవితాన్ని జీవిస్తున్న, ఏ మద్యపానానికో అలవాటైన ఈ వ్యక్తుల్ని, లేకపోతే ఏ మత్తు పదార్థాలు కలిగిన వ్యక్తుల్ని, ఈ పోర్న్ వీడియోస్ చూసే వ్యక్తుల్ని, ఈ రీతిగా ఉన్న వ్యక్తుల్ని వివాహం చేసుకోవడం ద్వారా దేవుడు సంతోషిస్తాడా అండి? ఒక త్రాగుబోతుని చేసుకోవడం ద్వారా, ఒక తిరుగుబోతుని చేసుకోవడం ద్వారా, లేకపోతే ఆ ఒక అబద్ధాలు చెప్పేవారిని, మోసపు క్రియలు చేసేవారిని వివాహం చేసుకోవడం ద్వారా, అంటే ఈ లోకానుసారంగా వారు జీవిస్తున్న వారిని మనం ఈ లోకమంతా శరీరాశ, నేత్రాశ, జీవబుడము ఈ రీతిగా బ్రతికే వారిని మనం వివాహం చేసుకోవడం ద్వారా దేవుడు సంతోషిస్తాడా అంటే సంతోషించడు. ఎందుకంటే ఒక త్రాగుబోతుని కానీ, ఒక వ్యభిచారిని కానీ, లేకపోతే ఒక భయంకరమైన మత్తు పదార్థాలకు ఎడిక్షన్స్ అయిపోయి, అంటే వారు కూడా మిమ్మల్ని ఆ స్థితిలోనికి నడిపించే అవకాశం ఉంది. దేవునికి మిమ్మల్ని దూరం చేస్తారు. కాబట్టి అటువంటి వారిని వివాహం చేసుకోవడం దేవుని చిత్తము కాదు. అలా వివాహాలు చేసుకున్నందుకు దేవుడు సంతాపపడతాడు. సంతోషిస్తాడా అండి? ఎక్కడైనా త్రాగుబోతుని చేసుకుంటే దేవుడు సంతోషిస్తాడా? లేకపోతే మత్తు పదార్థాలు అలవాటు కలిగిన వ్యక్తులను చేసుకుంటే మరి దేవుడు సంతోషిస్తాడా? లేదా అందాన్ని చూసి చేసుకుంటే దేవుడు సంతోషిస్తాడా అంటే దేవుడు సంతోషించడు, సంతాప పడతాడు అని చెప్పి దేవుడు మరి ఇక్కడ చూడండి 3వ వచనం. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాచులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగునను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని చిత్తానికి లోబడకుండా వారు అందాన్ని చూసి చేసుకున్నారు, వారి ఆయుష్ను వారు తగ్గించి వేసుకున్నారు. అప్పటి వరకు కూడా ఆయుష్ ఎంతండి? 1000 ఏండ్లకు పైగా బ్రతికే కాలం. ఒక్కొక్కరు 900 ఏండ్లు, 800 ఏండ్లు, 700 ఏండ్లకు పైగా బ్రతికిన ఆయుష్ని, ఆరోగ్యాన్ని ఒక్కసారిగా వారు చేసిన ఒక చిన్న తప్పిదం వల్ల, అందం మోసకరం, సౌందర్య వ్యర్థం, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతున్న రీతిగా దేవుని బిడ్డలను వివాహం చేసుకోవలసిన వీరు, దేవుని కుమారులైన వారు, దేవుని కుమార్తెలుగా ఉన్న వారిని వివాహం చేసుకోవలసిన వీరు ఈ లోకానుసారమైన టెంప్టేషన్లు, ఆకర్షణలు కలిగించే ఆ లోకానుసారంగా బ్రతికే వారిని చేసుకోవడం ద్వారా దేవుని హృదయం నొప్పించారు. ఆయన కూడా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ కూడా వాదించదు, కాబట్టి వీరి ఆయుష్ నేను తగ్గించి వేస్తానని చెప్పి దేవుడు 1000 ఏండ్లు బ్రతికే కాలాన్ని కాస్త 100 ఏండ్లకు తీసుకురావడం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ భయంకరమైన విపత్తు అనేది రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ లోకానుసారంగా బ్రతికే వ్యసనాలు, ఈ లోకానుసారంగా జీవించే లోకాశ, నేత్రాశ, జీవపు డంబము, లేకపోతే ఈ లోకంలో ఉన్న టెంప్టేషన్లు, ఆకర్షణలు, ఈ లోకంలో ఉన్న సుఖాలు, సంతోషాలు, కలిమి లేములు, లేకపోతే వీటిని చూసి వివాహాలు చేసుకోవడం దేవుని చిత్తము కాదు. కానీ ఆ కట్నాలను చూసి, కానుకలను చూసి, లేకపోతే వస్తు వాహనాలను చూసి, ఆస్త ఐశ్వర్యాలను చూసి, అందాలను చూసి చేసుకోవడం దేవుని చిత్తము కాదు. అలా చేసుకుంటే దేవుడు నొచ్చుకుంటున్నాను అని చెప్పి దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. కాబట్టి వాటిని చూసి చేసుకోవడం దేవుని చిత్తము కాదు. కానీ వివాహం అనేది అన్ని విషయాల్లో ఘనమైనదిగా ఎంచిన హెబ్రీ పత్రికలో చూసుకుంటే వివాహము అన్ని విషయంలో ఘనమైనది. ఆ వివాహం అనేది మరి అందచందాలను చూసి, ఈ లోకానుసారమైన జీవితాలను చూసి చేసుకోవడం దేవుని చిత్తము కాదు. అలా చేసుకుంటే దేవుడు మరి నా ఆత్మ సంతాప పడుతున్నారు, అంటే దేవుడు నొచ్చుకుంటున్నాడని మరి ఇక్కడ వాక్య ప్రకారంగా మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి అలా దేవుని చిత్తంలో లేని వ్యక్తులు వివాహం చేసుకోవడం దేవుని చిత్తము కాదు. కానీ ఎవరైతే దేవుని ప్రజలై ఉన్నారో, దేవుని స్తుతించేవారు, దేవుని ఆరాధించేవారు, దేవుని చిత్తంలో ఉన్న వ్యక్తులు, దేవుని ప్రార్థించేవారు, దేవుని ఆయన చిత్త ప్రకారంగా నడుచుకునే వారిని మనం వివాహం చేసుకోవాలి. విశ్వాసనే చేసుకోవాలి. దేవుని ప్రజలనే చేసుకోవాలి. కానీ అన్యులు వివాహం చేసుకోవడం దేవుని చిత్తము కాదు. ఎందుకంటే సొలొమోను అంతటి మహారాజు గారే మరి ఆయన కూడా బయలుదేవతలు ధూపం వేసే పరిస్థితులకు వెళ్ళిపోయారంటే ఆయన మనసుని ఏ రీతిగా త్రిప్పి వేశారంటే ప్రసంగి గ్రంథం చదివినప్పుడు ఆయన అనుభవించిన ప్రతి పరిస్థితిని కూడా సమస్తము వ్యర్థమే అన్న రీతిగా మరి ఆయన తెలుసుకోవడం జరిగింది. కాబట్టి ఈ రోజున మనం ఈ లోకానుసారంగా చేసుకునే ఏ బంధాలైనా సరే అవి వ్యర్థమే. వాటి ద్వారా మనకు మేలు కలగకపోగా మరి దేవుని ఉగ్రత అనేది వీరి మీద నిలిచి ఉండి అప్పటి వరకు ఉన్న ఒక 900 ఏండ్లకు పైగా బ్రతికే ఆయుష్ను కాస్త మరి 100 ఏండ్లకు తగ్గించడం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదు ఈ వివాహాలు దేవుని చిత్తంలో చేసుకొని వారి వివాహాలు
ఈ రోజున దేవుని చిత్తానికి లోబడి దేవుని ప్రజలను చేసుకోకపోయినా, లేకపోతే దేవుని విశ్వాసిని చేసుకోకపోయినా, దేవుని కుమార్తెలు చేసుకోకపోయినా, మరి వీరు ఈ రీతిగా ఉన్న వారిని, ఈ లోకానుసారమైన కార్యాలను చూసి చేసుకున్న వారిని, అందమో ఆస్తినో లేకపోతే వేటిని చూసి చేసుకున్నావో, మరి ఆ యొక్క వాటిని చూసి చేసుకున్న వారి మీద దేవుని ఉగ్రత నిలిచి ఉన్నట్లుగా కూడా మనం ఆ యొక్క వచనాల్లో చూస్తూ ఉంటామండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ రోజున మరి ఈ లోకానుసారమైనటువంటి మరి కార్యాలను చూసి మరి వివాహాలు చేసుకోవడం దేవుని చిత్తము కాదు, కానీ మరి దేవుని చిత్తంలో ఉన్న వ్యక్తులు, దేవుని కుమారులు, దేవుని కుమార్తెలనే వివాహం చేసుకోవాలండి. వారు ఎలా దేవుని స్తుతిస్తున్నారో, ఎలా ప్రార్థిస్తున్నారో, ఎలా దేవునితో నడుస్తున్నారో ఆ రీతిగానే ఉన్న వారినే వివాహం చేసుకోవాలి. విశ్వాసనే వివాహం చేసుకోవాలని దేవుని చిత్తమైనది, కానీ అన్యుల వివాహం ఈ రోజున మరి ఏ విగ్రహారాధన చేసేవారనో, లేకపోతే ఏ ఈ లోకానుసారంగా ఏ వ్యసనాలు కలిగిన వారినో చేసుకుంటే దేవుడు సంతాప పడకపోగా వీటి ద్వారా మీకు శ్రమలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, మరి శోధనలు వస్తాయి. వీటిని తట్టుకునే స్థితిలో మీరు ఆ కుటుంబం విచ్ఛిన్నమైపోయే పరిస్థితి. ఒకవేళ ప్రార్థనా పరులైతే, లేకపోతే దేవుని బిడ్డలైతే దేవుని సహాయం వారికి అంది ఆ కుటుంబాన్ని కట్టుకొని, వారు చర్చించుకొని మాట్లాడుకుని ఆ కుటుంబాన్ని కట్టుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దేవుని బిడ్డలను వివాహం చేసుకోవాలండి. అన్యులను కూడా వివాహం చేసుకోవడం దేవుని చిత్తము కాదు. ఎజ్రా గ్రంథం మరి అన్యులను వివాహం చేసుకుని మేము పాపం చేశాం కాబట్టి ఈ కార్యం నుంచి మమ్మల్ని తప్పించమని చెప్పి ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయము ఒక్కసారి చదువుకుంటే, ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరము ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసును. ఇశ్రాయేలీల్లో పురుషులు, స్త్రీలు, చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని యొద్దకు కూడివచ్చి బహుగా ఏడ్వగా, ఏలాము కుమారులోనొకడగు యెహీయేలు కుమారుడైన షెకన్యా ఎజ్రాతో ఇట్లనెను, మేము దేశమందుండు అన్యజనములలోని స్త్రీలను పెండ్లి చేసుకుని మా దేవుని దృష్టికి పాపము చేసితిమి. అయితే ఈ విషయంలో ఇశ్రాయేలు తమ నడవడి దిద్దుకొందునన్న నిరీక్షణ కద్దు. దేవునికి స్తోత్రం. మరలా ఒకసారి చదువుతాను. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయము 2వ వచనం. ఏలాము కుమారుల్లోనొకడగు యెహీయేలు కుమారుడైన షెకన్యా ఎజ్రాతో ఇట్లనెను, మేము దేశమందుండు అన్య జనములలోని స్త్రీలను పెళ్లి చేసుకుని మా దేవుని దృష్టికి పాపము చేసితిమి. అయితే ఈ విషయంలో ఇశ్రాయేలీలు తమ నడవడి దిద్దుకొందురను నిరీక్షణ కద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ పని ధర్మశాస్త్రానుసారంగా జరిగినట్లు ఏలిన వాడవైన నీ యోచనను బట్టి, దైవాజ్ఞకు భయపడి వారి యోచనను బట్టి ఈ భార్యలను వారికి పుట్టిన వారిని వెలివేయించుదమని మన దేవునితో నిబంధన చేసుకున్నదము. దేవునికి స్తోత్రం. ఎజ్రా కాలంలో చూసుకుంటే అండి, అన్యుల్ని వివాహం చేసుకోవడం దేవుని చిత్తము కాదు అని చెప్పినందుకు వారందరూ కూడా ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఒక 3 గంటల సేపు నిలబడి మరి ఆ ప్రవక్త చదువుతున్నప్పుడు ఆ యొక్క వారి పాపములన్నీ కూడా ఒప్పుకొని విడిచిపెట్టి ఏడుస్తూ భయంకరమైన రోదనతో, అయ్యా మేము చేస్తున్న ప్రతి తప్పును మాకు ఈ ధర్మశాస్త్ర గ్రంథం తెలియజేస్తుంది, కాబట్టి మేము అన్యులు వివాహం చేసుకుని మరి తప్పు చేశాము, కాబట్టి వీటి నుంచి మేము విడుదల పొందుకోవాలనుకుంటున్నాం, కాబట్టి ఈ అన్య స్త్రీలని వీరికి పుట్టిన పిల్లలను కూడా మేము విడిచిపెడుతున్నాము, దేవుని కనికరం మా మీదకు వస్తుందా చెప్పు అని చెప్పి మరి ఆ ప్రవక్తను అడుగుతూ వారి తప్పిదములను సరిదిద్దుకోవాలనే ప్రయత్నం చేస్తారండి. అంటే మరి ఈ రోజున అన్యుల వివాహం చేసుకోవడం దేవుని చిత్తము కాదు. అంటే అన్యులు అంటే దేవుని ఎరగని ప్రజలు. ఎవరైతే సత్యదేవుని ఎరగరో వారు అన్యులవుతారు. కాబట్టి దేవుని బిడ్డలనే వివాహం చేసుకోవాలి. దేవుని కుమార్తెలు దేవుని కుమారులనే వివాహం చేసుకోవాలి. దేవుని కుమారులు దేవుని కుమార్తెలనే వివాహం చేసుకోవాలి. కానీ అన్యుల్ని గాని అంటే దేవుణ్ణి ఎరగని ప్రజల్ని వివాహం చేసుకోవడం దేవుని చిత్తము కాదు. అలా చేసుకుంటే దేవుడు పాపం చేసినట్లుగా చేసి మరి ఇక్కడ వీరి నుంచి విడిపించినట్లుగా చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదు మరి వీరిని అంటే దేవునికి వ్యతిరేకంగా బ్రతికే వారందరూ కూడా అన్యులేనండి. ఎవరైతే సత్యదేవుడు ఎరగరో లేదా దేవుని చిత్తం కాకుండా వారి చిత్తాన్ని చేయాలనుకుని ఈ లోకానుసారంగా బ్రతికే ఆలోచనలు కలిగిన వారిని, ఈ లోకానుసారమైన టెంప్టేషన్లు, ఆకర్షణలు, లేకపోతే ఈ లోకానుసారమైన ఆస్తి ఐశ్వర్యాలు, కట్న కానుకలు, వస్తు వాహనాలు, వీటన్నిటిలో పడి మరి ఈ లోకానుసారమైన బంధాలు కలుపుకొని బ్రతకాలనే వారి విషయంలో దేవుడు మరి సంతోషించకపోగా సంతాప పడతాడు. అంతేకాదు వారి మీద దేవుని ఉగ్రత నిలుస్తుంది, వారికి ఉన్న ఆయుష్ తగ్గిపోతుంది. అంతేకాదు మరి ఏంటంటే ఇక్కడ వారిని వివాహం చేసుకోవడం దేవుని చిత్తము కాదు. వారిని మరి
అలా వివాహాలు చేసుకున్న దేవుడు ఆశీర్వదించడు, వారిని విడిపించుకోవాలన్న సత్యాలు ధర్మశాస్త్ర ప్రకారంగా చూస్తూ ఉన్నాం. అంటే ఈ రోజున దేవునికి వ్యతిరేకంగా బ్రతికే వారిని, అంటే దేవునికి లోబడిన వారిని, దేవుని చిత్తాన్ని, అంటే విశ్వాసిని వివాహం చేసుకోవాలి, దేవుని ప్రజలను వివాహం చేసుకోవాలి. మరి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉన్న ఏ వివాహ బంధము కానీ, ఏ కుటుంబ బంధము కానీ, ఏ స్థితిని కానీ దేవుడు ఆశీర్వదించడు. కాగా ఏం చేస్తాడంటే దేవుని ఉగ్రత వారి మీద నిలవడం జరుగుతుంది. కాబట్టి దేవుని చిత్తంలో ఉన్న వ్యక్తులను వివాహం చేసుకోవాలి, కానీ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం వివాహాలు చేసుకోవడం దేవుని చిత్తము కాదండి. కాబట్టి ఈ రోజున దేవుని కుమారులు అంటే మనం తెలుసుకున్నాం. దేవుని కుమారులు అంటే వారు కూడా నరులకు జన్మించిన వారే. అంటే వీరు దేవుని బిడ్డలుగా ఉన్నారు, దేవుని చిత్తానికి లోబడే వారుగా ఉన్నారు, దేవుని ప్రార్థించే వారుగా ఉన్నారు, దేవుని స్తుతించే వారుగా ఉన్నారు, దేవునికి ఇష్టలుగా కొనుపబడే వారుగా ఉన్నారు. వారు సహితము ఈ లోకానుసారంగా ఉన్న అందచందాలను వాటిని చూసి వివాహం చేసుకోవడం ద్వారా దేవుడు వారిని చూసి మరి సంతోషించలేదు, కానీ సంతాపపడి వీరికున్న ఆయుష్ను తగ్గించడం అనే స్థితిని మరి ఈ అధ్యాయంలో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. వారే కాదండి, ఈ రోజున ఎందరైతే మనందరము కూడా దేవుని ప్రజలై ఉన్నాం, దేవుని కుమారులై ఉన్నాం, దేవుని చిత్తంగా నడుస్తున్నాం, దేవుని చిత్తంలో నడుస్తున్నాం, దేవునికి ఇష్టలుగా నడుస్తున్నాం, మనలో ఈ లోకానుసారమైన టెంప్టేషన్ గాని, ఆకర్షణలు గాని, లోకానుసారమైన వ్యర్థ వ్యసనాలు కానీ, లేకపోతే ఈ లోకానుసారముగా మరి అందము, మోసకరం, సౌందర్యం వ్యర్థమన్న రీతిగా ఈ వేటిని చూసి కట్న కానుకలను, అష్టైశ్వర్యాలు, వస్తు వాహనాలను చూసి వివాహాలు చేసుకోవడం దేవుని చిత్తము కాదు. కానీ మరి దేవుని బిడ్డలు చేసుకోవాలన్న రీతిగా, విశ్వాసం చేసుకోవాలన్న రీతిగా మనం బుద్ధిమంతులు, జ్ఞానమంతులు, మరి కుటుంబాలను కట్టుకునేవారు, లేకపోతే దేవుని ప్రజలై ఉన్నవారు వారు వివాహాలు చేసుకుంటే దేవుని సహాయం అందుతుంది. వారికి వచ్చినట్లే శ్రమలు వస్తాయి, కానీ ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా మన కుటుంబాలను సరిచేసుకుని, కుటుంబాలు విచ్ఛిన్నమైపోకుండా దేవుని సహాయం అనేది మనకు ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలు చేసుకుంటే దేవుని సహాయం ఉంటుంది. కానీ దేవుని బిడ్డలు కాని వారిని చేసుకుంటే దేవుని సహాయం లేకపోగా, దేవుడు సంతోషించకపోగా దేవుని ఉగ్రత మన మీద నిలుస్తుంది. కాబట్టి అటువంటి వారిని వివాహం చేసుకోవడం దేవుని చిత్తము కాదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున దేవుని కుమారులు అంటే దేవదూతలు కాదు, మరి వీరు కూడా మానవులకు జన్మించిన వారే. మరి వీరు వివాహాలు చేసుకోవడం ద్వారా మరి జల ప్రళయానికన్నా ముందుగా మరి ఈ సృష్టి యావత్తు కూడా విస్తరించడం జరిగింది. మరి వీరి వివాహాలు దేవుడు ఆశీర్వదించడా అంటే మరి దేవుని ప్రజలు వివాహం చేసుకుంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. కానీ దేవునికి వ్యతిరేకంగా ఈ లోకానుసారంగా బ్రతికే వాటిని చూసి వివాహాలు చేసుకుంటే నేను సంతోషం పొందను, సంతాప పడతానని చెప్పి దేవుడు వారి ఆయుష్ను కూడా తగ్గించడం అనే సత్యాలు మనం తెలుసుకున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మన జీవితాల్లో వివాహాలు చేసుకుంటున్నప్పుడు మీరు ఎవరైనా సరే, వివాహం అన్ని విషయాల ఘనమైనది. ఈ రోజున ఈ లోకానుసారంగా వేటిని చూసి వివాహాలు చేసుకుంటున్నావో, ఒకప్పుడు మరి ఈ రోజున ఒకప్పుడు నా అష్టైశ్వర్యాలు, ఒకప్పుడు నా అందచందాలు ఈ రోజు లేకపోతే నీ భర్త నుంచి నీకు ఇబ్బంది కలగవచ్చు, లేకపోతే నీ భార్య నుంచి నీకు శ్రమ కలగవచ్చు. కాబట్టి అవి లేవు ఇవి లేవు అని మన కుటుంబాల విచ్ఛిన్నమయ పరిస్థితుల్లో ఈ లోకానుసారమైన వాటిని చూసి చేసుకోవడం దేవుని చిత్తము కాదు. కానీ ఒక బుద్ధిమంతురాలు, గుణవంతురాలు, జ్ఞానవంతురాలు, దేవుని ప్రజలైన వారు, దేవుని బిడ్డలు, దేవుని కుమారులు, దేవుని కుమార్తెలైన వారిని వివాహం చేసుకుంటే మనం మాట్లాడుకొని ప్రతి విషయంలో ప్రార్థనాపూర్వకంగా, ప్రతి విషయంలో ప్రార్థన దేవుని చిత్తంలో ఉన్న ప్రతి విషయాన్ని కనుగొని ముందుకు వెళ్ళి మన కుటుంబాలు విచ్ఛిన్నం కాకుండా దేవుని సహాయంతో, దేవుని ప్రేమతో కట్టబడడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ అలా కాకుండా మన ఇష్టానుసారంగా వివాహాలు చేసుకుంటే మన ఆయుష్ తగ్గిపోవడమే కాదు, దేవుని ఉగ్రత మన మీద నిలుస్తుందనే సత్యాలు ఈ ఆదికాండం 6వ అధ్యాయం కొన్ని వచనాలు ధ్యానించడం ద్వారా ఈ రోజున మనకు అర్థమవుతుంది. కాబట్టి వివాహాలు చేసుకునే వారందరూ కూడా దేవుని ప్రజలను చేసుకుని దేవుని చిత్తంలో ఉన్న వ్యక్తులను చేసుకుంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి వివాహాలు అనేవి అట్టి రీతిగా మన కుటుంబ జీవితాల్లో జరగాలని ఆశిద్దాం. అంతేకాదు ఈ రోజున ఆ దేవుని కుమారులుగా ఉండడానికి, దేవుని కుమార్తెలుగా ఉండడానికి మన జీవితాలను దేవునికి అప్పగించుకొని ఈ లోకానుసారమైన వాటిని కాకుండా దేవుని చిత్తానుసారంగా మన జీవితాలను ప్రభువుకు అప్పగించుకొని ఆయన చిత్తలో మన జీవితాలు, అది వివాహ జీవితమైన మరి మన ఏ జీవితాలైనా ప్రభువులో అంటకట్టబడి మరి ప్రభువులోనే మన జీవితాలు ఫలించే రీతిగా ఉండాలి. కానీ ఈ లోకానుసారమైన వాటిని చూసి చేసుకొని మన జీవితాలు దేవుని ఉగ్రత తెచ్చుకునే వారంగా ఉండకూడదని ఈ సత్యాన్ని ఈ రోజు మనం నేర్చుకున్నాం. ఈ అంశాలు మన జీవితంలో ఫలించలాగిన చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. యేసయ్య గొప్ప దేవుడా, నీకే వందనాలు. శ్రేష్టమైన మాటలు మీరు మాకు అందించారయ్యా. అయ్యా, మీరు ఇచ్చిన శ్రేష్టమైన జ్ఞానమును బట్టి, సత్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థన మనల్ని సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.